హాయ్ అండి, వెల్కమ్ టు హటీ కలెక్షన్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు మీ ముందుకు కాకరకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో తయారీ విధానం చూపించేస్తాను. ఒకసారి చూసేయండి. దానికి కావాల్సిన పదార్థాలు, ముందుగా మనము చింతపండును నీట్గా కడుక్కొని నానబెట్టుకోవాలండి. ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోద్ది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో మెంతులు, ఆవాలు కొంచెం మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోనే కొంచెం నూనె పోసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని అందులో నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయ్యే లోపల మనం మెంతులు, ఆవాలను మెత్తగా దంచుకొని పెట్టుకోవాలండి. మనం ముందుగా నానబెట్టిన చింతపండును కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇవి మీడియం ఫ్లేమ్లోనే బాగా కొంచెం వేగే వరకు ఉంచుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న మాదిరిగా మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ వేయించుకోవాలండి. నేను 200 గ్రాముల కాకరకాయలు తీసుకున్నానండి. నాకు 4 కాకరకాయలు వచ్చాయి. దానికి సరిపడా మీకు కాకరకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. కాకరకాయ అసలు చేదే ఉండదండి. వేడివేడి రైస్లోకి అయితే ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అందులోనే కొన్ని వెల్లుల్లి, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న చింతపండుని గుజ్జుని కూడా దాంట్లో వేసి కలుపుకోవాలండి. చింతపండు గుజ్జు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అందులోనే సాల్టు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా అందులో వేసి బాగా కలపాలండి. బాగా కలుపుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదా మెంతులు, ఆవాల పొడి, దాన్ని కూడా అందులో వేసి బాగా కలపాలండి. ఈ స్టేజ్లోనే మనము ఉప్పు కారాలను చూసేసుకోవాలండి. మీకు సరిపోకపోతే ఇప్పుడే వేసుకొని కలిపి పెట్టుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. అసలు చేదు అనేది ఉండదు. అంతేనండి, సింపుల్గా చేసుకుని కాకరకాయ నిల్వ పచ్చడి. ఇది మనం బాక్స్లో పెట్టుకొని ఉంచుకుంటే ఒక నెల పాటు ఉంటుందండి. నెల పాటు అది వేడివేడి అన్నంలో తింటే మనం అసలు కొంచెం కాండి. ఒకసారి నేను చేసే పద్ధతి ఒకసారి చేసి మీరు కూడా చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా చాలా ఈజీగా చేసుకునే రెసిపీస్ మేము ముందుకు తీసుకువస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.